హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భద్ర గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్ బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు తెలంగాణలో చేపట్టిన బీసీ సమగ్ర సర్వే సక్సెస్ అయిందని రాహుల్ గాంధీ అంటున్నారు. సక్సెస్ అయిందా మరి? పాపం రాహుల్ గాంధీ గారు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి, ఇక్కడ వీళ్ళు చేసేది ఒకటి ఉన్నది. ముఖ్యంగా ఎన్నికలప్పుడు కూడా బీసీలకి అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఢిల్లీ వెళ్తే కనీసం మన బీసీ సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకరన్ లాంటి వాళ్ళు, మధు యాష్కన్న లాంటి వాళ్ళు, ఇలాంటి మంది బీసీ నాయకులు అందరూ కూడా సీనియర్లు. మళ్ళీ వాళ్ళు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టడంలో కీలక పాత్ర పోసిన వాళ్ళకు కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక అదేవిధంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాస్తవ పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నాయి. వాళ్ళే చెప్తా ఉన్నారు ఈ సమగ్ర సర్వే అనేది ఇంకా 3 నుంచి 4% ఇంకా జరగలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు పొలిటికల్గా వాళ్ళ పార్టీ మైలేజ్ కోసం ఆయన ఈ దేశంలో బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది. ఇక్కడ ఎవరికి అన్యాయంగా అక్రమంగా దయాదాక్షిణ్యాలు ఎవరికి అవసరం లేదు. ఈ దేశంలో మేమెంతున్నామో మాకు అంత కావాలి అంతే. ఇప్పటిదాకా మా వంతు వాటా కూడా మీరు తిన్నారు కాబట్టి ఇక ముందు మీరు తినొద్దని చెప్తున్నాం. ఇప్పటికి 3-4 తరాలుగా మేము బానిసలుగా బతికినాం. ఒక తరం చదువుకొని పైకి వచ్చినాం కాబట్టి ఈ అన్యాయాలు, ఈ దారుణాలు ఇంకో తరం వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడున్న యువత అంతా కూడా రాజకీయాలకు రావాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీకి మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పేది మీ పార్టీ నాయకులే పాటించట్లేదు, ఎవరికి వారే యమునా తీరన్నట్టు ఉన్నారు. కాబట్టి పేరుకు మాత్రం మహేష్ కుమార్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు చేసినా కూడా పాపం ఆయన చెప్పాడు జనవరి ఎండింగ్ వరకు మంత్రి మండలి భర్తీ చేస్తామని. ఎక్కడ జరిగింది? కాబట్టి మా కన్నును మాతోను బడవద్దు దయచేసి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నీటి మీద మూటల్లాగా ఉన్నాయి. గతంలో చెప్పిన వాళ్ళకి మీకు పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఈ దేశాన్ని పరిపాలించింది ఎక్కువ కాలం మీరే. ఈ దేశంలో సామాజిక ఆర్థిక అసమర్థత కారణం మీరే. దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం మళ్ళీ ఉంది. కాబట్టి రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమగ్ర సర్వేను కూడా తప్పుడు తడకలుగా ఉన్నాయి. బీసీ నాయకుడు ఈ దేశంలో 45 సంవత్సరాలుగా బీసీల కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు నిన్న కూడా వరంగల్ సాక్షిగా బీసీ గర్జనలో చెప్పారు ఇది సమగ్ర సర్వే కాదు, ఇది అసమగ్ర సర్వే అని చెప్పారు. కాబట్టి సమగ్ర సర్వే కాదు, ఇది అసమగ్ర సర్వే కాబట్టి దీని మీద చర్చ జరగాలి. పూర్తి నిజానిజాలు తెలంగాణ సమాజం ముందు పెట్టాలి. ఇప్పుడు ఈ సర్వేపై బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది కదా, మరి అప్పుడు వాళ్ళు కూడా సమగ్ర సర్వే నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా బీసీ నాయకత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు మొదటి నుంచి కూడా తెలంగాణలో బీసీలకి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారికి పార్టీ పెట్టడానికి ఇల్లిచ్చిన కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఒక బీసీ అని చెప్పి చనిపోతే అన్ని పార్టీలు వచ్చినాయి. ఆరో చిరంజీవి గారు వచ్చారు, విజయమ్మ గారు వచ్చారు, జగన్ ఆరో జైల్లో ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు. అందరూ వచ్చినా కూడా కేసీఆర్ గారి కుటుంబానికి మొదటి నుంచి కూడా బీసీలు అంటే పగ, ద్వేషం. వాళ్ళ దృష్టిలో ఏంటంటే బీసీలు అనేవాళ్ళు సర్వనాశనం అవ్వాలి, బీసీలు అనేవాళ్ళు ఎదగొద్దు. కాబట్టి 100 గొడ్డులను తిన్న రాబంద్ వచ్చి నేను పూర్తి వెజిటేరియన్ని ఈరోజు శాకాహారిగా మారినట్టంటే దొంగలే వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు బీసీల గురించి మాట అర్హత లేదు. బీసీ రిజర్వేషన్ తగ్గించింది వాళ్ళు. బీసీలని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సర్వనాశనం చేసింది వాళ్ళు. బీసీలు ఒక 50 సంవత్సరాలు ఎన్నికిపోవడం కారణం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. నిజంగా వాళ్ళకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీలు ఎదగాలనుకుంటే వెంటనే ఆ పార్టీ అపోజిషన్ లీడర్గా బీసీని నియమించండి, పార్టీ అధ్యక్షుడు బీసీని పెట్టండి. ఎందుకంటే బీసీలో త్యాగం చేయబట్టి తెలంగాణ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎవరికి వారు యమునా తీరంటున్నారు. వాళ్ళు 4 వర్గాలు ఉన్నారు అక్కడ. కేసీఆర్ది ఒక వర్గం, కేటీఆర్ది ఒక వర్గం, కవితది ఒక వర్గం, హరీష్ రావుది ఒక వర్గం. కాబట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒకరు సపోర్ట్ చేయమంటున్నారు, ఒకరు వద్దంటున్నారు, ఒకరు ఇప్పుడు బీసీ జెండా ఎత్తుకుంటున్నారు. కవిత గారు తీహార్ నుంచి రావడం నాడు సరాసరిగా ఎత్తుకునే ఎజెండా ఏంది? బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతాను నాన్నదామ. అంటే బీసీలకి 70 ఏళ్ళుగా జరిగిన అన్యాయాల గురించి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న చేసిన అన్యాయం గురించి కూడా చెప్పాలి కదమ్మా. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ముందట ఎందుకు పూలే గారి బొమ్మ పెట్టి లేపోయినాను? అదేం పెద్ద లక్షల కోట్లు కాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ఎజెండాతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ సమాజం, ముఖ్యంగా తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. ఎవరు మన మీద దయాదాక్షిణ్యాలు చూపాల్సిన అవసరం లేదు. అది కాంగ్రెస్ పార్టీ అయినా, అది బీజేపీ అయినా, లేదా బీఆర్ఎస్ పార్టీ అయినా. బీసీల భవిష్యత్తు బీసీలే మార్చుకోవాలి. బీసీల శత్రువులు ఉండకూడదు. అన్ని పార్టీలో ఉన్న బీసీలు మూకుమ్మడిగా ఎట్లయితే అగ్రవర్ణాలు పాయింట్ పై ఉన్న వాళ్ళు ఒకటయ్యారో, అదేవిధంగా రెడ్లు ఎట్లయితే ఒకటయ్యారో అధికారం కోసం బీసీలు అందరూ కూడా ఐక్యం కావాలి. ఇప్పుడున్న జనరేషన్ ఐక్యం కావాలి. వేరే భవిష్యత్తు తరాలు మనకు క్షమించు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.